నేను అవుట్ కాదు, అది నో బాల్. ఆ మాట చెప్పాలి మీరు కాదు, ఎంపైర్ ఎంపైర్. సంగీత నేను అవుట్ కాదు. చంపేస్తాను, నేను అవుట్ కాదు. అవుట్ కాదు, నేను అవుట్ కాదు, నేను అవుట్ కాదు. అరే నేను అవుట్ కాదు, నేను రెడీగా లేను, నేను రెడీగా లేను. ఇంకోసారి అవుట్. నమస్తే బామ్మగారు, మేము జనాభా లెక్కల కోసం వచ్చాం. ఇక్కడ చందాలు చట్టుబండలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు పాపా. అయ్యో అది కాదండి, నేను జనాభా లెక్కల గురించి వచ్చాను. ఇప్పటికే 12 ఏళ్ల బట్టి ఇంట్లో పడి తింటున్నాడు ఆ వేణుగాడు. ఇంకా అర్థమైన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే మేము కూడా నీలాగే రోడ్డును పడాలి పాపా. అమ్మో ఇవి సౌండ్ ఇంజనీర్ లా ఉంది. అయిపోయావు రే, ఈసారి నా చేతిలో అయిపోయావు. లేదు కానీ ముందు మీ చేతిలో ఉన్న బాల్ వదలండి చూద్దాం. 4 కాదు, సింగిల్. అదేంటది? ఆ గోడ తగిలితే 4, కిటికీ తగిలితే 2, మన బామ్మ తగిలితే 6 అని ముందే అనుకున్నాం కదా. 4. బ్రేక్ ఫర్ ది డ్రింక్స్, పెప్సీ తాగొస్తాను. మాది బ్రేకే. మాకు బ్రేక్ లేదు. అలా కొయ్యి ముక్కలాగా నిలబడి చూస్తావేమే మొదలెస్తాను పాపా. అయ్యయ్యో పొద్దున్న ఆవిడతో పెట్టుకున్నామే మా బతకాలనే. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? నేను సెన్సస్ నుంచి వచ్చాను సార్. అబ్బాయి దానికి ఒక్క కానే ఇచ్చావంటే ఊరుకోనా? నువ్వు నోరు మీవే. రాసుకోండి. నా పేరు మోహన్ రావు, 38 సంవత్సరాల పైన కొద్ది నెలల. 100 నెలలు వేసుకోండి. నా భార్య సంగీత 37 సంవత్సరాలు. నా కొడుకు వేణు, వాడికి 22 సంవత్సరాలు. నా కూతురు రేఖ 18 సంవత్సరాలు. మా అమ్మ భానుమతి. భానుమతి వయస్సు స్వీట్ 16. 60 ఇయర్స్ బ్యాక్ లేండి. వీడి పేరు సునీల్. వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం మీ లెక్క కోసమే పుట్టాడు. రాసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే థాంక్స్. వెళ్ళండి. ఏంటే జూలియా రాబర్ట్స్ ఒక్కదాన్ని తినేస్తున్నావు అంటే? ఒరే దరిద్రుడా, ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేరా? నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా? ఎంతమంది పడి తింటారా మా ఇంట్లో? చిచి, ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ 2 దోశలు ఏంటి, తినేసి వెళ్ళిపోతాను. అలా 426-538. అవును, 42 కలిపితే 6, 53 కలిపితే 8. దానికి ఫోన్ చేసి అడగలా బెటా. సుసి, నా బాయ్ ఫ్రెండ్ కోసం మంచి క్యాసెట్ సెలెక్ట్ చేయాలి. బాయ్ ఫ్రెండ్? యా. 1 సెకండ్. ఇది హరిహరన్ సిడి. ఇది మీ బాయ్ ఫ్రెండ్ కి ఇవ్వండి, డెఫినెట్ గా మిమ్మల్ని లైక్ చేస్తాడు. ఇంకో సీడీ ఇస్తాను, మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకుంటాడు. ఏది చూడండి. నువ్వు డాన్స్ చేయటం కాదురా, మన సాంగ్స్ విని కస్టమర్స్ డాన్స్ చేయాలి. సరిగ్గా క్లీన్ చేయి, లేకపోతే క్లీన్ బౌల్ అవుతావు. చిన్న మ్యూజిక్ షాప్ పెట్టుకుని టిప్స్ కంపెనీ ఎండి లేక పెద్ద పోజ్ ఒకటి వినపడుతుందిరా నాకు. వినపడాలని అన్నాం, అయినా మిమ్మల్ని ఏం లాభాలండి. ఇంటర్ పేపర్ దిద్దులో అనాలి. మధ్యలో ఆడే చేశారు పాపం. ఆడే కనుక పాస్ మార్కులు వేసుంటే ఈ బోర్డు ఉద్యోగం చేసి ఉన్నా. ఈ బోర్డు ఉద్యోగం కావాలని బోర్డు మంది గేట్ బయట కాచుకుంటున్నారు. మరి క్లీనింగ్ కూడా కాంపిటీషనా? హలో హలో, మోహన్ ఉన్నాడా? మీరెవరు? నా పేరు మాధవి. మోహన్ లేడా? రాంగ్ నంబర్, ప్లీజ్ చెక్ ద నెంబర్ యూ హ్యావ్ డైల్డ్. ఎవరికి ఫోను? ఎవరో మాధవ్ అంట. మోహన్ ఉన్నాడా అని అడిగింది, రాంగ్ నెంబర్ అని పెట్టాను. మోహన్ అంటే నేనే కదరా, ఎందుకు పెట్టేశావు? అదేంటి, మీరు మోహన్ రావు కదా? నాకు కావాల్సిన వాళ్ళు నన్ను ముద్దుగా మోహన్ అని పిలుస్తారులే. సునీల్, హీఈస్ యువర్ సన్ వేణు. నైస్ మీటింగ్ యూ. వేడకోళంగా ఉందా? ఎంత అవసరం ఫోన్ చేసినా ఏమిటో. ఇంకేం అవసరం ఉంటది? అప్పు చేసినట్టున్నారు, అడగడానికి ఫోన్ చేసినట్టుంది. నాకు అప్ప జీవితంలో నేను ఎవరికి బాకీ ఉన్నాను రా, నాకే బాకీ ఉంటారు ఎవరన్నా. మర్చిపోయావా? అరకు రైల్వే స్టేషన్ లో క్యాంటీన్ ఓనర్ కి నువ్వు 8 రూపాయలు బాకీ ఎన్నో చేస్తానని ఇంతవరకు చేయలేదు. అదే మర్చిపోలేదురా, అడ్రస్ కరెక్ట్ గా తెలియక ఏమో చేయలేదు. చేస్తా.
ఈ నేల మనదిరా, ఈ పూలు మనవిరా, ఈ చెట్టు మనది, పుట్ట మనది, గుట్ట మనది, పొట్ట మనది. గాజు వాక పిల్ల మేం గాజులో లంగాదా, నువ్వు చెయ్యి చూపలేదా మేం గాజు తొడగలేదా, గాజు వాకే. ఏంట్రా మూడ్ డిస్టర్బ్ చేస్తావు? ఆ మాట అనాల్సింది నేను. బాబు 12 సంవత్సరాల నుంచి ఆ మాట చెప్తానే ఉన్నావు, ఈ పాట పాడుతానే ఉన్నావు. అసలు నీ చిన్నప్పుడు ఫ్రెండ్ అని ఇప్పుడు ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో అసలు నువ్వు గుర్తున్నావో లేదో? లేదురా, ఆ అమ్మాయి నన్ను ఎప్పటికీ మర్చిపోదు. అంత మర్చిపోయినప్పుడు ప్రతి సంవత్సరం అమ్మాయి పుట్టినరోజుకి నువ్వే అరకెందుకు వెళ్తున్నావు, నువ్వే ఆంజనేయ స్వామి ఎందుకు దండం పెట్టుకుంటున్నావు, అమ్మాయి ఎందుకు రావట్లేదు? చూడు, ఆ అమ్మాయి నా కోసం వస్తుంది, ఆ నమ్మకం నాకుంది. నాకు నమ్మకం లేదు. ఏదో ఓ రోజు అని నన్ను వెతుక్కుంటూ వస్తుంది, మేమిద్దరం కలుస్తాం. హాయ్ అంకుల్, ఎక్కడికి వెళ్తున్నారా? అబ్బా అడిగావు, అడగకూడని మాట అడిగావు, ఇంకేముంది, నా పని గోవిందా. ఏంటే పగల మందు కొట్టేస్తున్నారా, కంపు కొట్టేస్తుందా? నీకు అన్ని ఆ కంపే కొడతారా? ఇది బాడీ స్ప్రే, మందు వాసన లాగా మత్తుగా ఉంటుంది. నీకు అర్థం కాదులే. ఎంతకీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు. మళ్ళీ అడిగావా? నీ పని ఇలా కాదురా. అమ్మా అమ్మో, ఏంట్రా నాన్న ఎక్కడో జెండా పాతీసాడు. ఏడ్చాలే రే, నీకు తెలీదు, ఆయన ఇల్లు ఇది గ్యారంటీగా చిన్నింటికే. ఆయనకి ఉన్నిల్లు మెయింటైన్ చేయడమే కష్టం, చిన్నిల్లు ఒకటి. రే లేకపోతే ఈ వయసులో కలర్ఫుల్ టీ షర్ట్లు ఏంటి, బాడీ స్ప్రేలు ఏంటి, ఈయన సరాసరి చిన్నింటికి వెళ్తాడు రా. వాళ్ళు చేతులకి చిలకలు చుట్టూ నోట్లో పెడతారు, అంతే ఫ్లాట్. ఈయన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాడు. రే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, మా నాన్న కూడా ఇలాగే ఆస్తి మొత్తం రాసిచ్చాడు రా. మరి మీ అమ్మ ఊరుకుందా? ఎందుకు ఊరుకోదు? రాసింది మా అమ్మకే కదా. హలో హలో, మోహన్ ఉన్నాడా? మోహన్? అదే సిటీ ఆడియో వీడియో షాప్ ఓనర్ మోహన్ రావు. ఓ మా డాడీనా, ఇప్పుడే బయటికి వెళ్ళారండి. అయితే నా దగ్గరికి అయి ఉంటుంది. ఉంటాను. నువ్వు అన్నది కరెక్ట్ ఏమోరా. అనుభవం రా. రే పద, డాడీని ఫాలో అయ్యే విషయం అటు ఇటు తెలిచేద్దాం. అన్నాడు పద. వేణు, టిఫిన్ రెడీ అయింది, తినేసి వెళ్ళు. నేను వచ్చాక తింటానమ్మా. రే రారా రే, నేను తినేసి వస్తాను, నువ్వు వెళ్ళు. ఏమైంది వీడికి వాళ్ళ? దోశ తినాలంటే ఆస్తి మిగలాలి కదా. ఆ రే, అటు చూడు. ద్వారకానగర్లో ఓ సైట్ కొన్నాను, సీతమ్మ దారిలో ఫ్లాట్ కొన్నాను. రే మీ డాడీ చెన్నైని పబ్లిక్ లిమిటెడ్ చేసాడు రా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని మీ మమ్మీ పార్ట్ 2 అదిరిందిరా. అచ్చం ముదిరిపోయిన మమతా కొలకరణలాగా ఉంది. రే పిచ్చివాగుడు వాక్కు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? నాకు లిప్ రీడింగ్ తెలుసురా. నీకు బుక్ రీడింగే రాదు, ఇంకా లిప్ రీడింగా? ఎనవా అంకుల్, ఈ హార్ట్ నీది, ఈ జేబు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఆంటీ, డార్లింగ్, మీరు నాకు మనసిచ్చారు, మీ పర్సులో డబ్బులు ఇచ్చారు, మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు? అంకుల్, అది నీ సొంతం, నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఆంటీ, మరి ఆల్రెడీ అందులో రెంట్కున్న మీ ఆవిడ సంగతి ఏంటి? అంకుల్, అది జస్ట్ వంటింటికి ఉంటేలు. అంత మాట అన్నాడా? ఆ చూస్తోంది చెప్తున్నామండి, ట్రూ ట్రాన్స్లేషన్. ఏంట్రా టైం ఎంత అయింది? ఇప్పుడే రావటం? సారీ, కాసేపు ఆగొస్తాం, వెనక్కి పిలుచుకోండి. రేయ్ చంపేస్తాను కదా. అది మీ వల్ల కాదు గాని, ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది, కావాలంటే రాసిస్తాను. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాశాను. అబ్బా ఏయ్, నాకురా. హలో, ఎస్ మోహన్ హియర్. నువ్వెవరైతే నాకెందుకు? ముందు పక్కన ఉన్న కుర్రాడికి ఇవ్వయ్యా. నీకేననుకుంటా. నాకే కదా, నాకు తెలుసు. హాయ్, సునీల్ స్పీకింగ్, హూస్ ఆన్ ద లైన్? నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు గానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్. రా నీకేరా ఫోన్, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారో. ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు. హలో హలో, నేను శృతిని. శృతియా? నేనేనే బాబు, యాక్సిడెంట్ మెకానిక్. వేణు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదండి. ఎప్పుడొస్తాడు? సాయంత్రం రావచ్చు, లేకపోతే రేపు రావచ్చు, లేకపోతే ఎల్లుండి రావచ్చు. పద.
చచ్చండి నాన్న వెళ్ళొస్తానే. ఎవర్రా ఈ అమ్మాయి? బాప్ 1 నంబరి బేటా 10 నంబరి సరిగా చెప్పితావరా? ఖుదా తేరా గవా. పోయింది, వీడికి మతిపోయింది. ఫెంటాస్టిక్. టెండూల్కర్ అవుట్ అయితే ఫ్యాంటాస్టిక్ అంటావేంటి? ఏహే అది కాదు, అసలు ఈ సీరియల్ ఎంత అద్భుతంగా రాసిందో రేణు. ఐ లవ్ హర్. ఇందులో తమాషా ఏంటంటే చిన్నప్పుడు అమ్మాయి అబ్బాయి చెప్పేది విను. నిన్నే నా మోకాలి దెబ్బ తగిలి నా మెదడు పనిచేయట్లేదు. ఎవరండి మీరు? ఎంతైందా? మీటర్ 35 రూపాయలండి. తీసుకో. ఇంకా 5 రూపాయలు ఇవ్వండి సార్. ఎందుకు? అప్పెక్కొచ్చాం కదండి. డౌన్ లో దిగాం కదా, దానికి తిరిగి చెల్లు. బేరమే ఏంటి అంకుల్ ముష్టి 5 రూపాయల కోసం ఆటో ఓడితో గొడవ ఇవ్వచ్చు కదా. నువ్వు కూడా ఎక్కువచ్చావు కదా, నువ్వు ఇవ్వచ్చు కదా. ఓ సామెత ఉందండి. ఏంటో అది? ఉందన్నాను కానీ తెలుసానన్నా. మన దగ్గర ముందు వాళ్ళ దగ్గర లేదు, ఎవరిని దూరతారు, జాగ్రత్త. నమస్తే సార్. నమస్తే. ఏంటి రేణు ఇప్పుడే వచ్చేది? నీకోసం చూస్తున్నా. హాయ్ హాయ్. ఏ శృతి, ఈ అమ్మాయి రేణు అని మన పత్రికలో మనసంతా డాడీ, మీకు రేణు గారిని పరిచయం చేసిందే నేను. నిజం కదా. అటు సార్ అటు కాదు సార్, ఇటు సార్. మరి ఆ ఫంక్షన్ ఏంటి? స్వాతి మ్యాగజైన్ ఫంక్షన్ సార్. మరి మన మ్యారేజ్ ఫంక్షన్ ఎక్కడ? ఇటు సార్, రండి సార్. రండిరా. హాయ్ హలో హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. భోజనాలు ఎక్కడ? అక్కడ కంగారు పడినట్టున్నాడు. రేయ్, ఈవిడేంట్రా తిన్నగా ఇంటికి వచ్చేసింది? మీ డాడీ దీన్ని డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చాడు. ఒరే 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 ఒరే, కొంపలు మునిగిపోతున్నట్టు ఎక్కడికా పరుగులు? ఇక్కడ నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయి. నోటో కొనుక్కొని వస్తారే, కాస్త వినపడేటట్టు చెప్పి చావండి. నీకు వినపడలే చెప్తే మేము చచ్చిపోతాం ఇక్కడ. ఇది ఉంచు, మళ్ళీ వచ్చి తింటాను. నమస్తే అండి. నమస్తే. నా పేరు మాధవి. మోహన్ లేడా? ఆయన బయటికి వెళ్ళారు, ఇప్పుడే వచ్చేస్తారు. మీరు కూర్చోండి. రండి. ఇంతకీ మీరు అది ఏంట్రా? పతి పత్ని ఎవరు? ఏమైందిరా మీకు? ఏమీ కాకముందు లోపల పోతే చెప్పాలి. ఒక్క నిమిషం ఉండండి. కల్లేదు, నువ్వు లోపలరా. నాన్నగారి కోసం వచ్చినామని కూర్చోపెట్టేసి నన్నెందుకు లాక్కొచ్చారా? లేకపోతే నాన్నే నిన్ను వదిలేసేటట్టున్నాడు. అంటే అంటే ఆవిడ అతిథి కాదంటే మీకు సవతి. ఖచ్చితంగా విల్లులో దానికి ఏదో రాసుంటాడు, అందుకే ఇల్లు ఎత్తుకుంటూ వచ్చింది. కొంపతీసి ఇల్లుకాని రాస్తాడేమో. దీని సంగతి నేను చూసుకుంటాను. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఈయన ఎక్కడికి వెళ్ళారండి? కాఫీ తాగండి. మోహన్ మీకు అన్ని చెప్పే ఉంటాడు. ఆయన ఏం చెప్పలేదు, అన్నీ అబ్బాయి చెప్పాడు. ఆహా. మీరు కాఫీ తాగండి. అమ్మాయికి సంగీతం ఏమన్నా నేర్పించారా? ముందు కాఫీ తాగు. ఏంటండి, పంచదార బదులు కారం కలిపారా? కాపురం చేసే ఆడదాన్ని కాబట్టే కాఫీలో కారంతో సరిపెట్టాను, లేకపోతే విషం కలుపుండేదాన్ని. తాగు, ముందా కాఫీ తాగు. తాగమన్నారా? తాగు, తాగు. చంపేస్తారా? తాగు. ముందే కాఫీ ఏంట్రా, తాగు. ఏం జరుగుతుంది? అరే మాధవి, ఆహా సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ అమర ప్రేమ. పిచ్చి పిచ్చి వాకు నోర్మై. ఇంకా ఎన్నాళ్ళు మా నోళ్లు ముస్తారండి? ఇంట్లో పెళ్ళాన్ని నేనుండగా ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకొస్తారా? ఆవిడ ఎవరనుకున్నావే? కాలేజీలో నా క్లాస్మేట్. ఓహో, ఈ లింక్ అప్పటి నుంచి అన్నమాట. నేను చంపేస్తాను రాయ్. నోర్మై నువ్వు. ఆవిడ మ్యారేజ్ బ్యూరో నడుపుతోంది. రేఖ మంచి సంబంధం చూడమని చెప్పాను. అది చెప్పడానికి ఇంటి వచ్చి ఉంటుంది అంతే. మరి ఇన్నాళ్ళు ఆవిడ్ని కలిసి ఎందుక? అందుకు కాదా రే, నీకేం చెప్పాను? చంపేస్తా అన్నారు. గుర్తుంచుకో. ఏమనుకోకండి, అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నన్ను అబద్ధం చేసుకుంటే చేసుకున్నారు. రేపు మీ ఇంటికి పెళ్లి వారు వస్తున్నారు. వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. మోహన్, ఇదిగో పెళ్లి కొడుకు డీటెయిల్స్, జాతకం. థ్యాంక్స్. వెళ్ళొస్తానండి. ఓకే మాధవి. రే వేణు, ఇదిగో నువ్వు వెళ్ళి డబ్బు. అనుకున్నాడు మూడు బాలేదు. ఏంట్రా, ఏం జరిగింది? చెప్పాను కదా అటు మూడు బాలేదని. ఆ విషయం వాడు కదా చెప్పాల్సింది. వాచి పోయింది. ఉడితే వాచిపోరా? రే, నీ మూడు బాగుపడగానే నువ్వు వెళ్ళి ఆ పిల్లకి డబ్బు ఇచ్చిరా. ఏ పిల్ల? రాత్రి ఓ పిల్ల వచ్చింది లేవా? అంటే రాత్రులు మీరు ఇలాంటి పనులు కూడా చేస్తున్నారా? కొట్టాను. రాత్రి బార్లో కట్టాలని డబ్బులు లేకపోతే ఈడ ఆ పిల్లకి ఫోన్ చేశాడు. ఆ పిల్ల వచ్చి డబ్బులు కట్టింది.
నువ్వు నాన్న ఆ, నేను రాత్రి శృతికి ఫోన్ చేశాను కదా అవునరా తను వచ్చి డబ్బులు కూడా కట్టింది కదా అవునరా గుర్తొచ్చింది నాన్న దొరికింది బోత్ దొరికిపోయింది నాన్న దొరికింది అమ్మాయి ఎవరు నన్ను చూసి నవ్వుతుందిరా. రే నీ మొహం చూస్తే నాకే నవ్వు వస్తుంది. ఆ అమ్మాయి నవ్వడం పెద్ద విషయం ఏంటి? అటు వెళ్ళిపోతాను రా, రే 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 అట్లా రథకైసి చెల్లి కిత్తన చెల్లి అయినా చెల్లి ఎరా నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషి అని కూడా ఎవడన్నా నీ ఇడ్లీ తింటాడా? ఒకటి తీసి ఇప్పుడు ఈజీగా తినేచ్చు. అవునరా మీ ఇంటి ఓనర్ అమ్మాయికి నీ లవ్ సాంగ్ గా చెప్తానన్నావు కదా, ఏమైంది? మొన్న సరాసరి వెళ్ళి కలిసి చెప్పేశాను రా. చూడు కల్పన, ఆ రాకేష్ లాగా నేను అంత అందగాని కాదు. రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు. రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు. రాకేష్ లాగా నా దగ్గర 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కల్పన అని చెప్పేశాను రా. అయితే ఏమైంది? ఇవన్నీ సర్లే గానీ ముందా రాకేష్ గారి అడ్రస్ చెప్పమంది. హాయ్. మీరా? నాట్ బ్యాడ్. బాగానే గుర్తుపట్టారే. బేరే ఎస్ సార్. ఏం తీసుకుంటారు? అలాగే ఐస్ క్రీమ్. ఓకే 1 చాక్లెట్ ఐస్. ఓకే. చల్లగా ఉందా? బాగా చల్లగా ఉండాలి ఒకటి అట్రా. ఇవాళ సెకండ్ షోకి టామ్ రేట్ వెళ్దాం. ఓకేమా? ప్రోగ్రామ్ మాట్లాడారా? ఆహా. ఆ రోజు మీరు స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడారండి. అదేనండి, చిన్నప్పుడు మీకు ఫ్రెండ్ ఉండేది. ఆ అమ్మాయి ఇప్పుడు మీకు కనబడితే మీరెవరో లోతుగా మూవ్ అవుతారని మనసు. ఏంటండి ఏమైంది? వాడు ఎంపీ కొడుకు. ఆడపిల్లని ఎప్పుడూ టీస్ చేస్తాడు. ఇంటర్నేషనల్ ఇడియట్. టాయిలెట్స్ ఎక్కడండి? థ్యాంక్స్ అండి. అమ్మాయి కావాలనే ఇక్కడికి వచ్చిందిరా. అమ్మాయి లవ్ చేస్తాందిరా. ఊరికే నిన్న రెస్టారెంట్ లో ఇవాళ ఇక్కడ ఆ మాత్రం అర్థం కావట్లేదా? అమ్మాయి గ్యారంటీగా లవ్ చేస్తుంది. రే నీకు నా గురించి తెలుసు కదరా. పైగా అమ్మాయి ముందే మొన్న ఈటీవీ ప్రోగ్రామ్ లో నా సంగతి అంతా చెప్పాను. మళ్ళీ ఏంట్రా? హలో, ఆ అమ్మాయి లవ్ చేస్తుంది అన్నదే నన్ను. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయరా బాబు, లైఫ్ సెటిల్ అయిపోతురా. ఏం చేయమంటావు? రే మనం అమ్మాయిని ఫాలో అవుదాం, ఎవరో ఏంటో తెలుసుకుందాం. అప్పుడు ఆ అమ్మాయితోనే చెప్పిస్తాను రా నా మీద ఉన్న ప్రేమని. రారా రే. ఆవిడ స్వాతి ఆఫీస్ లోకి వెళ్ళింది. మనం వెళ్దాం. ఏంటి నీ లైఫ్ లో ఒక్క పూట కూడా నా కోసం స్పెండ్ చేయలేవా? కదా ఎక్కడికి? ఎడిటర్ గారిని కలవాలయ్యా. ఆయన ఈ రోజు బిజీ, రేపు రండి. చా, రేపు మేం బిజీలే. అయినా అమ్మాయి అలగలేదు, మేము వెళ్తే ఏంటా? ఆమె రైటర్ రేణు గారు మనసంతా నువ్వే సీరియల్ రాస్తున్నారు. వారనే రే, ఇదే మీ చెల్లి వెళ్తే కిందరిపోయేదిరా. అవునరా నిజంగానే? ఆవిడ మన ఇంటికి తీసుకెళ్లి రేఖకు పరిచయం చేస్తే తను ఎంత హ్యాపీ అవుతుంది. ఊరికినే పిలుస్తావా? డిన్నర్ కి పిలవ్వా? పిలుస్తాను రా. రేణు గారు. ఓ హాయ్. ఏంటి ఇక్కడ? చికెన్, మటన్, పీతలు, రొయ్యలు, ఫిష్, వీటిలో మీకు ఏదంటే ఇష్టం? హ?
వీడికి చెప్పడం చేత కాదండి. నాకు చెల్లి ఉంది. తను మీ మనసంతా నువ్వు సీరియల్ అంటే పడి చేస్తుంది. తను మీకు ఎన్నోసార్లు ఉత్తరాలు రాసినా కూడా మీరు రిప్లై చేయలేదంట. మిమ్మల్ని ఒక్కసారి ఇలా చూసిందంటే భలే థ్రిల్ అవుతుంది. అందుకే నేను మిమ్మల్ని మా ఇంటికి డిన్నర్ కి పిలుద్దాం అనుకున్నాం. వీడేమో అప్పుడే ఐటమ్స్ వరకు వెళ్ళిపోయాడు. ప్లీజ్ మా ఇంటికి వస్తారా? నాకు అలాంటి అభిమానం ఉందని తెలిసాక రాకుండా ఎలా ఉంటాను? చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్. ఓకే. మేము బైక్ లో వచ్చేస్తాం, మీరు మమ్మల్ని ఫాలో చేయండి. ఆల్రైట్. అరే ఏమైందండి? బట్ సడన్ గా కార్ స్టార్ట్ అవ్వలేదండి. నేను రిపేర్ చేయించానండి. ఓకే, థ్యాంక్ యూ. పదండి బైక్ లో వెళ్దాం. బైక్ లోనా? ఏ అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళలేరా? అలా అని కాదు, రండి వెళ్దాం. అవును, ఆ బైక్ మీద అమ్మాయిని నేనే తీసుకెళ్ళచ్చు కదా. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? సార్ సార్ అపోలో హాస్పిటల్కి ఎలా వెళ్ళాలండి? డైరెక్ట్ గా లేలారేనన్న గుద్దే వాళ్ళే వచ్చి అంబులెన్స్ లో మర్యాదగా తీసుకెళ్తారు. నిన్న ఒకటి పీకితే అంబులెన్స్ వస్తుంది, దాంతో పాటు రేణు గారు వెళ్ళిపోతున్నారా? ఓకే బాయ్. బాయ్ అంట బాయ్. బాయ్ ఏంట్రా, డ్రాప్ చేయవా? సరే వస్తున్నాను. అక్కర్లేదు, ఇగోండి మీ కీస్. మీ కారు వెంటనే స్టార్ట్ అయింది. మీ ముక్కకి ఏమైంది? దోమ కుట్టిందిలేండి. దోమ కుడితే ఇంత పెద్ద ప్లాస్టరా? దాన్ని మా ఫ్రెండ్ క్రికెట్ బ్యాట్ తో చంపేశాడు. అప్పుడే వెళ్ళిపోతారా? ఇంకాసేపు ఉండొచ్చుగా. ఏంటో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. నేను మళ్ళీ వస్తాను కదండి. ఓకే బాయ్. బాయ్ బాయ్ సునీల్. బాయ్. ఏమైందిరా? సిగ్గేసేస్తుంది బామా. ఇంత చిన్న దెబ్బకి అంత బాధపడిపోవాలట్రా ముందు. మీరు వీళ్ళు తేవచ్చుగా. సునీల్, ఇంట్లో ఇంకేదైనా పాస్ సామాన్ ఉంటే తీసుకొచ్చి పడేరా. పాదంటే ముసలి తీసుకొచ్చి పడనా? అదిగోరా, అక్కడేమో పాత వచ్చామని తీసుకుందండి. అదేంటి తీసుకొచ్చి? రేణు గారు వచ్చారు. హాయ్ చూసారా, మా కాలనీలో భోగి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. చింటి చింటి ఎక్కడున్నారా? నేను ఇక్కడ ఉన్నానండి. మీ అన్నయ్యడి వాడింత పొద్దున్నే లేవడండి, చాలా బద్దకస్తుడు. పడుకున్నాడు అలాగే వదిలేస్తారా? పండగ అంటే అందరూ కలవడమేగా. పదండి మనం లేపి తీసుకుందాం. ఇలా వచ్చి లోపుతారని వెళ్తే మేము కూడా పడుకునే ఉన్నాం కదా. ఎందుకు పొద్దునే ఇక్కడికి వచ్చి కొట్టించుకోవడం? ఇదిగో రేఖ, ఇంకో 4 గార్లు ఎక్కువేమో సునీల్కి అసలు చిక్కిపోతున్నాడు. నువ్వు అప్పుడప్పుడు భలే నిజాలు మాడతావు అంకుల్. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా నాకేసి. వేస్తున్నా కదా. ఏమండి, మీరు ఎవరినో లవ్ చేస్తున్నారు కదా? ఎవరండి అతను? ప్లీజ్ పేరు చెప్పరా? అతను మీకు దగ్గరలోనే ఉన్నాడు కదా? చిచి, ఏంటి బామ్మ, గారెలు వేడిగున్నాయా? పారా అవతలకి. ఓ, నువ్వు వేడిగున్నావా? ఇవాళ మమ్మీ నీ ఫేవరెట్ డిష్ చేసిందిరా. ఏంటిది? కందిపప్పు. ఏయ్, ఒట్టేనంటే చంపేస్తాను. మరి నా సంగతి అంటే నిన్ను నేను చంపేస్తాను కదా. అంకుల్. అంకుల? నన్ను అంకుల? ఏమేసిందేంటి? హాయ్ రేణు గారు, మీరా? ఇక్కడ హాయ్, I'm Arun from Malaysia. హాయ్, ఐఎమ్ సునీల్ ఫ్రమ్ ఇండియా. Nice to meet you. Hey, nice t-shirt. ఎక్కడ కొన్నారు? వేణుస్ Trousers? వేణుస్ బెల్ట్ షూస్ అన్ని వేణుస్. వేణుస్ అంటే అంత పెద్ద కంపెనీ అయింది. వేణు అంటే మా ఫ్రెండ్ పేరు. ఇవన్నీ ఇడియే. మీ ఇద్దరిది చిరకాల స్నేహమా? ఫెవికాల్ స్నేహం. Come on. హీజ్ అరుణ్, మా బావ. మలేషియాలో చదువుకున్నప్పుడు వీళ్ళింట్లోనే ఉండేదాన్ని. ఓకే. హైదరాబాద్ లో నా మ్యారేజ్. మీరు తప్పకుండా రావాలి. Sure. ఏమండే మరి మమ్మల్ని పిలవరా? ఇప్పుడు చెప్పగా మీది ఫెవికాల్ ఫ్రెండ్షిప్ అని. మీ ఇద్దరికి ఒకటే ఇన్విటేషన్. సార్ ప్లీజ్,
భోజనాలు మటుకు 2 ఎట్టండి. ఓకే బాయ్. బాయ్. మమ్మీ 1975లో అనుకుంటాను. ఆయన చాలా అందంగా ఉంటారు, మంచి మాటకారి. ఆయనకి నాతో ప్రేమగా మాట్లాడడానికి 3 నెలలు పట్టింది. ఆయన 6 అడుగుల ఎత్తుంటారు. ఎవడేవాడు? అదే ఆయనేనండి, మన పెళ్లికి కూడా వచ్చి హాట్ క్యారెస్ ప్రెజెంట్ చేశారు కదా, ఆయనే. వాడా ఆ జిడ్డు మోహన్ గారు ఆ రోజు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు. ఏమండి, నన్నేమి అనదు కానీ ఆయన మాత్రం అనకండి. నాకు చాలా భయం వేసింది. ఈసారి కనపడితే వాడిని మత్తు చూస్తాను. No quarrel. ఇంకా నీ కూర్చున్నానంటే Sit down, everybody. Sit ఎంత down. ద్రోహి అని అర్థం Cool అవుతుంది. down. Okay. Next. తీసేస్తున్నాను. సునీల్. ఏయ్, ఏయ్, అబద్ధం చెప్పకూడదు. నేను ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి రైల్లో సర్టిఫికెట్లు మర్చిపోయి దిగి వెళ్ళిపోయింది. ఆ సర్టిఫికెట్లు నేను చూసి ఆ అమ్మాయి అడ్రస్ కి పోస్ట్ చేశాను. తిరిగి ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్తూ నాకు లెటర్స్ రాసింది. నేను కూడా ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్తూ లెటర్లు రాశాను. ఇలా మా ఇద్దరి మధ్యన కొంతకాలం థ్యాంక్స్ ఉత్తరాలు నడిచాయి. తర్వాత అది ప్రేమగా మారి ఆ అమ్మాయి నన్ను చూడటానికి మా ఊరు వస్తుందని తెలిసి నేను రైల్వే స్టేషన్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆ అమ్మాయి రైల్లో వచ్చింది, కిందకి దిగింది. నేను ఆ అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి నన్ను చూసింది. తన ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ అమ్మాయి తన బ్యాగ్ లో చేయి పెట్టింది. సరే చెప్పలేక లెటర్ ఇస్తుంది కదా అని వెయిట్ చేస్తున్నాను. బ్యాగ్ లోంచి అద్దం తీసి నా చేతికిచ్చి అదే రైలుకి వెళ్ళిపోయింది. నాకు ఎప్పటికే అర్థం కావట్లేదు అసలు ఆ అమ్మాయి నాకు ఎందుకు అర్థం ఇచ్చి వెళ్ళిపోయిందో. బుర్రలో ఇంత మట్టి ఉంటే నీకు ఎలా అర్థమవుతుందిరా? ప్రేమించే ముందు నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకోరా అని చెప్పి అద్దం ఇచ్చి వెళ్ళిపోయింది. కూర్చో. ఎంత సింగిల్ ఏంటో చిరాకనా డబ్బులు వేసుకోండి. డబ్బులు లేవుగా. మళ్ళీ మనకు డబ్బులు ఉందండి. ఒరే ఓ లీటర్ బిల్ ఊరేంటి వేసారు అని చూసాను. నీకు కూడా ఏమంటావా? మనకు కావాల్సిన లేడీస్ రా. ఫుల్ ట్యాంక్ కొట్టి నీ సమయం పోయింది. ఫుల్ ట్యాంక్ కొడితే 6 నెలల దాకా రాదు. డబ్బులు అయితే పొద్దుకి వచ్చేద్ది. ఏంటంటే ఈ మధ్యన రావట్లేదు. నన్ను మర్చిపోయారా? భలేవారే, మేమంతా మీరే గుర్తుకొచ్చారు. మరి నన్ను గుర్తురాలదా? నేను జూకి వెళ్ళలేదుగా. పర్సనల్ ఎప్పుడు చూసినా తుడుచుకుంటా ఎందుకు తిడతావు? సర్లేరా, దీనికి నాకు అలవాటు అయిపోయింది. కానీ నువ్వేం డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఏమైందిరా? దొబ్బింది. మిస్ అయిపోయిందిరా, మిస్ అయిపోయింది. వెళ్ళగాపాడరా. ఎవరు కానీ పుణ్యం కట్టుకున్నాడు కానీ దేవకన్యరా బాబు. 2 లీటర్లు పట్టు. 10 నిమిషాలు ఆగవా? ఇంపార్టెంట్ మ్యాటర్. అంటే ఆ అమ్మాయి ఊరు కూడా తెలుసుకోకుండా వచ్చాయంటారా నువ్వు? కుదరలేదు. అటెనా కుదరలేదా? చెక్కబట్టి చేస్తా కూర్చుని. అదే అర్థం కావట్లేదు. ఇంకేంటి అర్థమైతే అవకాశం మర్చిపోయి ఇంక దొరకదా అలా డిస్కరేజ్ చేస్తావేంటి? ఎంకరేజ్ చేయాలి. చూడు బాబు సలేం వెంకట్, అలా కాదులే. నువ్వు నీ అనార్కలి కోసం వెతుకుతున్నావంటే నువ్వు సలీమే కదా. చూడ్డానికి డైనమిక్ గా ఉన్నావు. ఇలాంటి మాడిపోయిన బల్బు గారి సలహాలు వింటున్నావు. అది ఇదిగో చూడు, మిస్ అయింది నీరసపడకూడదు. వెతకాలి. వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏం లేదు. తమరెవరు సార్ ఉచిత సలహాలు ఇస్తున్నారు? గోలా రంగరావు అని స్టేట్ లో పెద్ద పేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. వరంగల్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలు మరి అదే ఎక్స్ట్రాలంటే 2 కొట్టు పడతానా? బాబు ఇక్కడ తాకాట్ క్లబ్ ఎక్కడ? వెతకాలి. వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చిందండి. అడ్జస్ట్ అవట్లా. ఎంత అయింది? 68. ఎంత? 68. 68 చిల్లర ఉంచుకో. థ్యాంక్స్. మీరేంటే 2 రూపాయలు పక్క చిల్లర ఉంచుకోమంటాడంటే? ఇది రష్యన్
గాలి గన్నారావు, ఇది నా పేరు. ఎప్పుడూ తప్పుడు వాతావరణ సూచనలు చెబుతారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారికి రిపోర్ట్ చదువుకుంటానే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా, అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే, క్యాచ్. సార్ సార్ కొనుగోలు ఉంది. నాకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చాం కదా, మన సంగతి నీకు తెలిసేట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీద మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో, ఇప్పుడు వేలు వర్షం రాదు. సార్ నీకు ఫోన్. ఎవరయ్యా? నీ ఫ్యాన్. గాలి గన్నారావు స్పీకింగ్. గగన్ స్పీకింగ్. గాలి వార్తలు చెప్పాను కదా, నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుందా? ఇప్పట్లో రాదయ్యా. ఎందుకని? ఇప్పుడు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగ 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది, నిర్భయంగా బట్టలు వేసుకోవచ్చు, ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు. మరి తలకు మీరు వేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిందా వేసుకోవచ్చు, నేను వదిలేయచ్చు. సల్లగానే 48 గంటల తర్వాత వర్షం వస్తుందా? చాలా చిక్కు ప్రశ్నయ్యా. ఒక రోజు వస్తుందయ్యా. 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఇప్పుడు నిన్ను మోసం చేయదు. బాబు, ఇన్ని వెద ప్రశ్నలు అడిగావు కదా, నేను అడుక్కున్నా. అడుకా ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి. ఏ విత్తనాలు నాటావు బాబు? ఏ విత్తనం నాటారు అడుగుతున్నారా? ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం. ప్రేమ విత్తనం. లవ్ సీడ్స్. ఒరే, 48 గంటల తర్వాత వర్షం వస్తుందంటరా. అలాగే ఉంటది. గాలి గన్నారావు స్పీకింగ్. వర్షం ఎక్కడా? వర్షం స్టాక్ లేదు బాబు, అవుట్ ఆఫ్ స్టాక్. వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రా? ఎదవా సన్నాసి దద్దమ్మ. ఎదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్టి దద్దమ్మ అది ముద్దుగా తిట్టావు. ఎవరు బాబు? 48 గంటల 6 నిమిషాలు 8 సెకండ్లకు వర్షం వస్తుందని చెప్పావు కదరా. నువ్వా బాబు ప్రేమ విత్తనం? పిలవగానే రావడానికి అదేం పెళ్ళా కాదు. అఫ్ కోర్స్ నా పెళ్ళ పిలిచినా రాదనుకో, మరి ఆడ పిలిపిస్తారా? వర్షమే పెళ్ళావా? ముందు మనం మీ తలగురి మాటలు వస్తుందని చెప్పా. వర్షం రావాల్సిందే బాబు, కానీ వాయుగుండం ఒరిస్సా తీరం దాటి వయా భువనేశ్వర్ కలకత్తా మీద కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. నాకు నువ్వు కూడా వెళ్ళిపోతావు బంగ్లాదేశ్. ఎక్కడేం చేస్తా? పాస్పోర్ట్ లేదు బాబు. పాస్పోర్ట్ ఏంట్రా? బోట్లో మ్యాట్రిక్స్ ఆంట్రాక్స్ మ్యాట్రిక్స్. బాబు కొత్తగా తిరుగుతున్నావు, వెతికి తిరుగుతున్నావు. నువ్వు ఆ 4 పెట్టేస్తే నేను ఉద్యోగం మానేసి చిరక చూసి చెప్పుకుంటాను. నువ్వు దానికి కూడా పనికిరావు. ఫోన్ పెట్టా. వరుణదేవుడా, ఇన్నాళ్ళు నీకోసం రైతులే ప్రార్థిస్తున్నారనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రేమికులు కూడా నీకోసం ఎదురు చూస్తున్నారయ్యా. కరుణించవా వరుణదేవ్. బాబు పోనట్టుగానే ఉరుగు మెరుపు వచ్చేస్తున్నాయంటే ఎంతో వర్షం వచ్చేస్తాయి. వర్షంలో కలుస్తానని చెప్పింది కానీ ఎప్పుడు కలుస్తుందో ఎక్కడ కలుస్తుందో చెప్పలేదు. నాకు ఎక్సైట్మెంట్ అసలు అర్థం కాలేదు. అర్థం కావాల్సింది నాకు కదా, నువ్వెందుకు ఓవర్ యాక్ట్ చేస్తున్నావు? కొంచెం చూసుకో. నా స్కూల్ సెకండ్ అంటారా? నేను కష్టాల్లో అంటే మీ అందరికి నవ్వులాడుకుంది. ఏంటో చెప్పకుండా అలా వెళ్తుందిరా? చెప్పు. 2 సంబంధాలు వచ్చారా? ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. రెండో అమ్మాయి ఆలోచన ఉంటది, కానీ ఫుల్ క్యాష్ పార్టీగా. ఏం చేయాలి అర్థం అవట్లేదు. డబ్బుదే ఉంది, అదో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయే అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులు అమ్మాయిని చేసుకో సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఆ డబ్బు నన్ను అడ్రస్ చెప్పా. దగ్గర వాళ్ళు ఎవరు పంచుకుంటున్నట్టున్నారు. తెలుసుకుంటారు. దగ్గర వాళ్ళు కనుక దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తలుచుకుంటుంటారు. బాగా దగ్గర అయిపోతున్నారు. మనం వరంగల్ వరంగల్ లేదంట్రా. ఒరే రంగారావాడు ఇదో ట్రైన్ రా. వాడకండి తెలుసు తెలుసు. సలీం వస్తాడనుక రాత వస్తుంది. ఓకే బాయ్. పెట్రోల్ బంక్ ఎగిరి కాపేశారు. ఏంటి రంగారావు గారు? సారీ రంగారావు గారు బాగున్నారా? ఏంటి ఉమ్మరాయి కొట్టి చూడలే కనపడుతున్నావా?
నువ్వు కొట్టదాకా ఉంచుతావా ఏంటి? ఈ లోపు అమ్మేస్తావుగా. అవును, అనార్కలి దొరికిందా? ఏదో మీ దైవాలు దొరికింది సార్. అంటే రోజు సినిమాలు షికార్లు అవి కూడా జస్ట్ ఇప్పుడే మీ దైవాలు జరిగింది సార్. అయితే పెళ్ళెప్పుడు? అది కూడా మీ దయ సార్. అదే అమ్మాయిలు ఫాదర్ ఒప్పుకోవాలి కదండి. ఫాదర్ ఎవడే కొట్టం గాడు, నువ్వు లేపుకెళ్ళిపో చెప్తా. ఫాదర్ తిక్క కుదురుతుంది, నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. సరే బండి స్టార్ట్ అవ్వట్లేదు, కొట్ట. సరే సార్. బాగున్నారా? రాత్రి నాకు భలే కల వచ్చిందండి. మన ఇద్దరికి పెళ్లి అయిపోయిందంట. తమాషాగా ఉంది, నాకు కూడా అదే కళ వచ్చింది. కాకపోతే శోభన మాత్రం సల్మాన్ అంత జరిగింది. నాకు ఈ జన్మలో పెళ్లి అవుతుందండి. మేకాదంటే ఏమైంది? సిటీలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారుగా. నీలాంటి బిలో యావరేజ్ ఫేస్ గా నా ఫేస్ నచ్చలేదంటే ఇంకెవరికి మాత్రం నచ్చింది. జన్మ నా ఫేస్ గోడ అనుకుంటా ఎడకలు కొట్టినట్టు కొడుతున్నారు. జగన్ నాకు తెలుసు నీ కోతి బుద్ధి, అందుకే బయట కూర్చున్నాను. బయటపోతాను. ఒక నిమిషం, కార్డ్ సెలెక్ట్ చేయాలి కదా. అది బయట కూర్చుని కూడా చేయొచ్చు. ఇంకేం చేయలేదు బాబు, కూర్చో. నమ్మకూడదు. ఈ కార్డు బాగుందా చూడు. ఇది బాగుంది కదా. విడాకులు కూడా తీసుకోకుండా వీడి పెళ్ళం పారిపోయింది. టోటల్ గా వీడికి బుర్ర తక్కువ. తెలుగు గాలి, తెలుగు మట్టి, ఆహా తెలుగు మట్టి వాసన. గుద్దానంటే నీ గిద్ద పగిలిపోద్ది. మళ్ళా కనపడ్డావా? తెలుగు బూతులు. అమ్మా తెలుగు బిడ్డ,